వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చిందంటే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా నైట్ తీసుకునే ఆహారాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకు? సో షుగర్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి, షుగర్ పూర్తిగా తగ్గించుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్గా షుగరు ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్లో అలా వచ్చేది, ఇప్పుడు చాలా చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము. అంటే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంత చిన్న వయసు ఉన్న వాళ్ళు వస్తున్నారు ఈ టైప్ 2 డయాబెటీస్ గురించి? జనరల్గా అంటే దానికి 2 రీజన్స్ ఉండొచ్చు మేడం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ మనకు ఇంత పర్మియబుల్గా లేదు. అంటే ప్రతి ఊర్లలో వీటిలలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఇవి కానీ అంత ఎఫిషియెంట్గా లేదు హెల్త్ కేర్. సో ఆ టైంలో ఏముంటుండే, మ్యాక్సిమం కాంప్లికేట్ అయ్యి ఒకవేళ చిన్నప్పుడు అంటే టైప్ 1 డయాబెటీస్ ఇట్లా ఉంటే మోర్ ఆఫ్ ఎన్ ఆర్ నాట్ వాళ్ళు వచ్చేది ఏదో ఒక కాంప్లికేషన్ తోటో లేదా ఏదైనా కాలు పుండయి అది మొత్తము సెల్లైటిస్ లాగా అయిన తర్వాత వచ్చేవాళ్ళు. బట్ ఇవాళ రేపు జస్ట్ విత్ ఎ క్లిక్ ఆఫ్ ఒక ఫోన్తో మనకు ఎక్కడున్నా కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా మందికి ఎట్లా అంటే అసలు వానికి ప్రాబ్లం ఉండదు. బట్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే యాన్యువల్ హెల్త్ చెకప్ లేకపోతే ఇట్లా వెళ్ళిన తర్వాత ఆ హెల్త్ చెకప్లో డయాబెటీస్ అన్నట్టు తెలుస్తుంది. యాజ్ సచ్ దేర్ ఇస్ నో సిమ్టమ్ ఉండిపోడు. సో టు కన్విన్స్ ద పేషెంట్ దట్ ఏ నీకు షుగర్ ఉంది అని దట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ టాస్క్ రాదర్ దాన్ డయాగ్నోసిస్. డాక్టర్ గారు, టెస్టింగ్ పెరగడం వల్ల మనకు తెలుస్తున్నాయా కేసులు? జనరల్గా కూడా పెరుగుతున్నాయి. జనరల్గా కూడా పెరుగుతున్నాయండి. అంటే మనకు ఎథ్నిసిటీ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ కొంచెం బాగా చేంజ్ అవ్వడం కానీ లేకపోతే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటివి పెరగడం కానీ, సో ఇవన్నీ కూడా మనకు ఇంపాక్ట్ ఉంటుంది. సో జనరల్లీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవి కూడా మనకు బాగా చేంజ్ నోటీస్ చేస్తున్నాం కదండి. సో దాంతో కూడా మనకు ఇది వస్తుంది. డాక్టర్ గారు, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి అంటే ఏం చేంజ్ అయ్యాయండి? బాగా కామన్గా ఇప్పుడు మనము అంటే వెనకటికి దేర్ వాజ్ అన్ ఎఫర్ట్. ఇప్పుడు జనరల్లీ ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు ఈ దసరా ఆర్ దివాళీ ఫెస్టివల్ అంటే ఇప్పుడు తెలంగాణ ఇక్కడ సైడ్ పిండి వంటలు ఓన్లీ ఈ టైంకి చేసేది. అది సో ఆ టైంలో ఎట్లుంటుండే అంటే ఆల్మోస్ట్ ఒక మోస్ట్ లేబరస్ జాబ్. అలా పిండి పట్టియడము లేకపోతే ఆ వెనకాల ఈ రోల్ తోటి ఇట్లా చేయడము, ఈ టైప్ ఆఫ్ ఎఫర్ట్ ఉండే. సో ఇవాళ నౌ డైరెక్ట్ పోయి మనం స్వగృహ ఫుడ్స్ నియర్ బై ఎక్కడున్నది, ఏడ టేస్ట్ బాగుందో 4 దిక్కులు టేస్ట్ చూసి మనం ఆర్డర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు చేసే దాంట్లల్లో మనకు హార్డ్ వర్క్ లేదు, తినేదైతే మారతలేదు. సో అదొక రీజన్. రెండోది వచ్చేసి మనకి ఏమవుతున్నది అంటే మోర్ కామన్లీ మనకి ఇప్పుడు వస్తున్నాం మనం తినే బాగా టేస్టీ ఫుడ్స్ అన్నీ కూడా ఎక్కువ మటుకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ ఇండియా జనరల్ మనం ఫుడ్ కల్చర్ చూసుకున్నా యూ ప్రిఫర్ కార్బోహైడ్రేట్ ఆర్ యూ లైక్ కార్బోహైడ్రేట్ మోర్ కంపేర్డ్ టు ప్రోటీన్. ఇప్పుడు ప్రోటీన్ ఉండేది మనకు మీట్లలో కానీ లేకపోతే ఏమంటే యానిమల్ సోర్స్ ప్రోటీన్ ఉంటుంది, వెజ్ సోర్స్ ప్రోటీన్ ఉంటుంది. మోర్ ఆఫ్ ఎన్ ఆర్ నాట్ దట్ ప్రోటీన్ విల్ బి కాస్ట్లీ. వెరాజ్ మీకు వెస్టర్న్ కంట్రీస్ ఇక్కడ సైడ్ ప్రోటీన్ విల్ బి చీప్. మన దగ్గర ఇప్పుడు మీట్ కానీ లేకపోతే పన్నీర్ కానీ లేకపోతే మీల్ మేకర్ కానీ లేకపోతే ఇవి కానీ మీకు ఏమవుతుంది అంటే దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇంత పల్లెంలో ఇంత రైస్ పెట్టేసి పక్కన ఓ చిన్న రాజ్మా బౌలో లేకపోతే దాల్ బౌలో ఇస్తాడు. సో యాక్చువల్లీ తినాల్సింది అది దీనికంటే. సో ఫుడ్ చేంజెస్ ఏంటి అంటే ఆ చేంజెస్ బాగా మ్యాటర్ అవుతున్నాయి. అండ్ బాగా కామన్గా ప్రాసెస్డ్ ఫుడ్, రెడీ టు మేక్ ఫుడ్స్ కానీ వీటిలలో కొంచెం షుగర్ కంటెంట్ అనేది బాగా ఉండడము. అండ్ ఇవన్నీ సింపుల్ కార్బ్స్ అంటాం. సింపుల్ కార్బ్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనము ఈ టాపిక్ మాట్లాడినప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఏదైతే చెప్పినరో నైట్ ఏం తినాలి అని, ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది షుగర్ పేషెంట్స్లో సింపుల్ కార్బ్స్. సింపుల్ కార్బ్స్ అంటే ఎక్కువ మటుకు మనకు వైట్ రైస్, పాలిష్డ్ రైస్,
లేకపోతే మైదా రిలేటెడ్ ఫుడ్స్, లేకపోతే స్వీట్స్, ఇవి ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తాము అంటే వాటిలలో లేదా జొన్న రొట్టెలో ఆర్ బాజరా రోటీలో ఉండే సబ్స్టెన్సెస్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మనము ఈ జవార్ రోటీ తింటే అది అరగడానికి ఆల్మోస్ట్ మనకు 6 to 8 hours పడుతుంది. సో దాంతో ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే అది అరిగినప్పుడు రిలీజ్ అయ్యే షుగర్ ప్యాటర్న్ స్లోగా మనకు రిలీజ్ అవ్వుకుంటూ నైట్ మొత్తం మనకు హైపోగ్లైసిమియా అంటే షుగర్ లో కాకుండా చూస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది ఆ షుగర్ సడన్గా సర్జ్ అనేది కాకుండా కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ మైదా ప్రోడక్ట్స్ లేకపోతే ఈ సింపుల్ కార్బ్స్ తింటే ఏమవుతుంది అంటే తిన్న వెంటనే షుగర్ స్పైక్ ఉంటుంది. అండ్ మోర్ ఆఫెన్ ఆర్ నాట్ ఆ పేషెంట్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ తినబుద్ధి కరెక్ట్గా ఆకలి ఎక్కువ లేదో, లేకపోతే ఈరోజు ఫీవరిష్గా ఉందనో, లేకపోతే ఈరోజు వంట ఆమె రాలేదనో, లేకపోతే ఈరోజు కరెక్ట్గా ఏమంటారు వైఫ్ మూడు మంచిగా లేదనో, చక్కగా తినలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది ఫాస్ట్గా అరిగిపోతుంది. కాబట్టి యూ విల్ హ్యావ్ సడన్ హైపోగ్లైసెమిక్ స్పెల్స్ ఇన్ ద మార్నింగ్. సో నైట్ టైం జనరలీ ఏంటి అంటే వెన్ యూ టేక్ ఫుడ్ ఆల్సో షుగర్ పేషెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ మెడికేషన్లో ఏముంటుంది అంటే మందు ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైంకి తినడం ఉంటుంది. ఎందుకంటే షుగర్ మందులు ఇచ్చేది అయితే ఫుడ్ ముందు కానీ ఫుడ్ తర్వాత కానీ పెడతాం. సో వాడు ఫస్ట్ తినాల్సింది ఫుడ్, తర్వాత మెడికేషన్ వేసుకుంటాడు. వాడు ఫుడ్ టైం తింటున్నాడు పేషెంట్ అంటే ఆటోమేటిక్గా టైంకి తీసుకుంటున్నట్టే. నైట్ అసలు ఎన్ని గంటలకు తీసుకోవాలి వీళ్ళు ఫుడ్? టైం అంటూ ఏముండదండి. జనరల్లీ మనకి ఏంటి అంటే యాజ్ సచ్ ఐడియల్గా చెప్పాలంటే బిఫోర్ మనకు 7 o'clock బెస్ట్. సో బట్ ప్రపంచం మొత్తము మనకు సన్సెట్ కంటే ముందు తినేస్తుంది డిన్నర్ మ్యాక్సిమం. ఓన్లీ మన సైడే అంటే మన సైడ్ ఇన్ ద సెన్స్ శ్రీలంక, ఇటు మన సైడ్, ఇటు పాకిస్తాన్, ఈ సైడ్ ఏంటంటే మనము లేట్ నైట్స్ తింటాం. సో మ్యాక్సిమం ఇప్పుడు జపాన్ అక్కడ సైడ్ వెళ్తే మీకు 5 o'clock తర్వాత 5-5:30 తర్వాత ఏ రెస్టారెంట్ దొరకదు తిందామన్నా, వాళ్ళంతా పర్టికులర్గా ఉంటారు. మన దగ్గర అసలు ఐడియల్లీ యూ షుడ్ కంప్లీట్ యువర్ మీల్ బిఫోర్ 7. సో ఆర్ ఎల్స్ అంటే టు పుట్ ఇట్ ఇన్ ఏ సింప్లర్ వే అట్లీస్ట్ పడుకునే మినిమం 2 hours ముందన్నా మనము మీల్ కంప్లీట్ చేయాలి. అండ్ షుగర్ పేషెంట్స్ ఇన్ పర్టికులర్ మనకు 2 hours ముందు వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ టైము ఒక 15 minutes బేసిక్ వాక్ అట్లీస్ట్ ఇంట్లో కూడా ఒక బేసిక్ వాక్ చేస్తే అది బెనిఫిషియల్గా ఉంటుంది డిన్నర్ తర్వాత. ఓకే, డిన్నర్లో రైస్ ఉండకూడదా అసలు? ఉండొచ్చు, ఏం లేదు. పోర్షన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో రైస్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం, ఇప్పుడు నువ్వు తినకు అని చెప్పినామనుకో ఇంకా గ్రేవింగ్స్ రాడు మన దగ్గరికి నెక్స్ట్ టైం, ఇంకా అదే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు నువ్వు స్వీట్ తినకు అని నేను మీకు చెప్తే నార్మల్గా మీకు స్వీట్ తినబుద్ధి కాదు. సో అది నేను చెప్పినందుకు మీకు ఇంకా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది తినబుద్ధి అవుతూ ఉంటుంది. సో దానికంటే పోర్షన్ కంట్రోల్ చాలా మ్యాటర్ అవుతుంది. పోర్షన్ కంట్రోల్ అంటే మీకు స్వతహాగా నేను ఎంత తినాలి అన్నది ఫస్ట్, అది అంటే అది డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కరి ఇండివిజువల్ మెంటాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వచ్చేసి రైస్ తినకూడదు అంటే బెటర్ బ్రౌన్ రైస్ తింటే ఏంటి అంటే మనకు ఆ ఫైబర్ ఉండడంతో బ్రౌన్ రైస్లో యాడెడ్ అడ్వాంటేజ్ రైస్కి బ్రౌన్ రైస్కి డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ ఫైబర్ కంటెంట్ అంతే తప్పితే వేరేది ఏముండదు. న్యూట్రిషన్ వాల్యూస్ అంతా సేమ్. సో ఫైబర్ ఉండేసరికి ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ మనకు స్టూల్ ఏదైతే మార్నింగ్ మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవి ఏవైతే ఉంటాయో అవి ఉండవు. సెకండ్ థింగ్ ఫైబర్ ఉండడంతో స్లో డైజెషన్ దీనిలాగా ఉంటుంది. నార్మల్ వైట్ రైస్ హార్డ్లీ 4 to 5 hours డైజెస్ట్ అయిపోతుంది. అదే బ్రౌన్ రైస్ తింటే డెఫినెట్లీ ఒక 8 hours పడుతుంది. సో అక్కడ మనకు స్లో డైజెస్టింగ్ క్వాలిటీ వచ్చేసరికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు, సో దాంతో ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి పేషెంట్. ఓకే, ఖచ్చితంగా ఒక సాలెడ్ తీసుకోవాలి దాని తర్వాతే రైస్ తీసుకోవాలి అనేది కూడా ఉంటుందా? అట్లేం ఉండదు, కంపల్సరీ సలాడ్ తీసుకోవాలి అన్నట్టు ఉండదు. సలాడ్ తోటి వచ్చేది అదే ఫైబర్ కంటెంటే ఉంటుంది. సలాడ్లో కూడా మనకు ఉండేటివి ఫైబర్సే మ్యాక్సిమం. సో సలాడ్ కంటెంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే పోర్షన్ ఆఫ్ రైస్ వాట్ యు ఈట్ అది తగ్గిపోతుంది. ఓకే, సో బేసికలీ సలాడ్ తీసుకోండి అని ఎందుకు చెప్తామంటే 2 reasons. ఒకటి ఫైబర్ ఉంటుంది, రెండోది సలాడ్ తీసుకొని తింటే ఇంతకుముందు సలాడ్ తీసుకోకుంటే నేను ఒక 100 grams రైస్ సలాడ్ తీసుకున్న తర్వాత ఐ ఈట్ ఓన్లీ 60 కొంచెం, ఎందుకంటే సలాడ్ తోటి కొంచెం ఫుల్నెస్ ఉంటుంది.
ఖచ్చితంగా వీళ్ళు మెజర్ చేసుకొని ఇంతే తినాలి అట్లా తినాలా డాక్టర్ గారు? ఐడియల్గా అట్లే తినాలి. ఐడియల్గా అట్లే ఐడియల్గా తినాలి. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కానీ అట్లే తినాలా? ఇప్పుడు 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 వేరే ఇప్పుడు మీకు పెట్స్ లేకపోతే ఇవి ఉంటే ఇప్పుడు డాగ్కో లేకపోతే ప్యారెట్కో వీటికి ఫీడ్ చేసేటప్పుడు మనం మెజర్ చేసే ఫీడ్ చేస్తాం. అవును, మనం మాత్రం సో ఐడియల్గా అట్లే తినాలా. అంటే ఇంత బరువు ఉన్నాం, ఇంత హైట్ ఉన్నాం, దీనికి ఎన్ని క్యాలరీస్ కావాలా ఆ క్యాలరీ కౌంట్ చేసుకొని తినాల్సి వస్తుంది. బట్ ఏమవుతుంది అంటే మనకు డే టు డే లైఫ్లో దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఏమంటాము, ఇప్పుడు ఈ గ్లామర్ ఇండస్ట్రీలలో కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే అది సెట్ అవుతుంది, ఎందుకంటే దేర్ ప్రొఫెషన్ డిపెండ్స్ అపాన్ దట్. బట్ నార్మల్ ఒక రొటీన్ ఇండివిజువల్కి, ఒక కామన్ మ్యాన్కి కొంచెం కష్టం అవుతుంది. సో అంతకంటే బెటర్ ఏంటి అంటే కొంచెం మనము తినే ఫుడ్స్, చూజ్ చేసుకునే ఫుడ్స్ కొంచెం ఇప్పుడు మైదా పరాటాస్, మైదా రోటీస్ వీటికంటే ఒక నార్మల్ మల్టీగ్రెయిన్ చపాతీ బెటర్. సో చూజ్ చేసుకునేటివి మనం బెటర్గా చూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది డయాబెటీస్ కోసం చెకప్కి వెళ్ళాలి అంటే అది ఏం ఏజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏజ్ అన్నట్టు ఏముండదండి. డయాబెటీస్ ఇప్పుడు మీకు పుట్టిన తర్వాత చేసే టెస్ట్లల్లో, ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ చేసే టెస్ట్లల్లో మనకు షుగర్ ఉంటుంది. ఆర్బిఎస్ చేస్తాం ఫస్ట్ చేసే టెస్ట్లలో ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉంది చూస్తాము. నెక్స్ట్ కాఫ్ క్రై రిఫ్లెక్స్ ఉందా లేదా చూస్తాము. నెక్స్ట్ మనకు ఊపిరితిత్తులు ఎట్లా ఉంది అని ఆస్కల్టేట్ చేస్తాము. అండ్ చేసే టెస్ట్లలో ఫస్ట్ చేసే దాంట్లో థైరాయిడ్ ఒకటి, షుగర్ ఒకటి చేస్తాం బేబీకి. సో షుగర్ ఎందుకు చేస్తాము అంటే బై బర్త్ కూడా రావచ్చు. సో టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో జనరల్లీ టైప్ 1 డయాబెటీస్ 27 years లోపు వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో ఆ టైప్ 1 డయాబెటీస్ ఇదే టైంకి రావాలి అని లేదు. సో హెల్త్ చెకప్ కూడా అంతే. హెల్త్ చెకప్ ఏంటి అంటే జనరల్లీ ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకున్నది బెటర్. సో దానికి పర్టికులర్లీ ఈ ఏజ్ ఆర్ ఈ సిమ్టమ్ వస్తే నేను చేసుకుంటాను, సో ఆర్ ఈ కైండ్ ఆఫ్ ఇది వస్తే నేను చేసుకుంటాను అన్నది రూల్ అన్నట్టే. ఇప్పుడు ఫిజికల్ అపీరెన్స్, ఇప్పుడు ముఖం మీద ఇలాంటి ప్యాచెస్ వస్తాయి, నెక్ మీద ఒకలాగా బ్లాక్గా కనిపిస్తుంది, దాహం ఉంటుంది, రెసిస్టెన్స్ కి వచ్చే చేంజెస్ మీరు చెప్తున్నాయి. సో అంటే ఫేస్ మీద ర్యాష్ లాగా రావడము, ఆర్ నెక్ మీద బ్లాక్ కలర్ డిస్కలరేషన్ రావడము, అవసరం కంటే ఎక్కువ లావ్ అయిపోవడము, లేదా ఈ ఫుడ్ క్రేవింగ్స్ లాగా రావడము, మూడ్ స్వింగ్స్ రావడము, ఆర్ యూరిన్ నేచర్ కాల్కి వెళ్ళే ఇది ఫ్రీక్వెన్సీ పెరగడము, ఎక్కువ ఆకలి అనిపించడము, ఎక్కువ దాహం అనిపించడము, ఓవరాల్ లెథార్జీ అంటే కొంచెం పని చేసినా ఎక్కువ అలసిపోయినట్టు అనిపించడము, ఇవన్నీ ఏంటి అంటే షుగర్ తాలూకు చేంజెస్. సో మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ అంటే 5.9 తర్వాత నుంచి ప్రీ డయాబెటిక్ అంటే 6, 6.1, 6.2, 6.3 మనం ప్రీ డయాబెటిక్ అంటాం. ప్రీ డయాబెటిక్ అంటే వాళ్ళు చేయాల్సింది ఫుడ్ రెస్ట్రిక్షన్, ఎక్సర్సైజ్ మైనస్ డ్రగ్. ఆ ప్రీ డయాబెటిక్కి డ్రగ్ పెట్టాం. వన్స్ 6.4 క్రాస్ అయితే దాన్ని డయాబెటిక్ లాగా చూస్తాం అన్నట్టు. ఓకే, అప్పుడు ఈ 2 ఉంటాయి ప్లస్ ట్యాబ్లెట్ స్టార్ట్ అవుతుంది. సో స్క్రీనింగ్ వచ్చేసి ర్యాండమ్గా మనము ఈ సిమ్టమ్ వస్తేనే నేను చేసుకోవాలి అన్నట్టు ఉండదు. స్క్రీనింగ్ వచ్చేది మీరు రొటీన్గా చేయించే ఏ హెల్త్ చెక్లనైనా కంపల్సరీ వాళ్ళు చేసే టెస్ట్లలో అట్లీస్ట్ షుగర్కి సంబంధించి ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. సో షుగర్కి సంబంధించి నేను స్క్రీనింగ్ చేయించుకుంటే బెస్ట్ పాసిబుల్ టెస్ట్ ఏంటి అని అడిగితే కనుక అది HbA1c, అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. అదే అంటే HbA1c పెరిగింది అంటే డయాబెటీస్ ఉన్నట్టే. ఇప్పుడు అది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉన్నా కానీ HbA1c పెరిగితే షుగర్ ఉన్నట్టే. ఎందుకంటే HbA1c మనకు ఒక 90 to 120 డే యావరేజ్ ఇస్తుంది. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఓన్లీ మనకు పాస్ట్ 12 hour కంట్రోల్ ఎలా ఉంది అన్నది దాంట్లో తెలుస్తుంది. ఇప్పుడు మీరు మందులు, ఇప్పుడు షుగర్ వచ్చింది, మందులు దేని మీద ఆధారం చేసుకొని రాస్తారు? HbA1cనా లేదంటే వీళ్ళు ఫాస్టింగ్ పోస్ట్ గురించా? HbA1c తోటి రాస్తాము. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ జనరల్లీ మనం వాడేది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ యాజ్ అ టూల్ వాడేది దేనికి అంటే ఏ టైప్ ఆఫ్ డ్రగ్ బెటర్ టైట్రేటెడ్ దానికి వాడతాం. అంటే కొంతమందికి ఫాస్టింగ్లోనే ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పోస్ట్ లంచ్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో
ట్యాబ్లెట్ ఏ గ్రూప్ ఆఫ్ ట్యాబ్లెట్ చూజ్ చేసుకోవాలి అంటే షుగర్ ట్యాబ్లెట్లలో కూడా మనకు చాలా గ్రూప్స్ ఉంటాయి. అందులో ఏ గ్రూప్ తనకు సెట్ అవుతుంది అన్నదానికి వాడే టూల్ వచ్చేసి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్. సో HbA1c వచ్చేసి ఫర్ డయాగ్నోసిస్ అండ్ ఫర్ కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంటేషన్ పేషెంట్ మన దగ్గరికి స్టార్టింగ్ ప్రజెంటేషన్ అయినప్పుడు తనది 9 ఉంది. సో ఆ HbA1c ఎంత పెట్టాలి అన్నది ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది. సో జనరలీ అబౌవ్ 60 వేర్ మెజారిటీ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉండేది అబౌవ్ 60 ఆర్ అబౌవ్ 55 అనుకుంటే వాళ్ళకి మనం పెట్టుకునే కట్ ఆఫ్ లిమిట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 6 నుంచి 7.2 మధ్యలో పెట్టుకోవాలని చూస్తాము. ఆ రేంజ్ ఎందుకు పెట్టుకుంటాము అంటే ఆ 7.2 కంటే తక్కువ ఉన్నప్పుడు మీకు ఐ ఎఫెక్ట్స్ కానీ లేదా కిడ్నీ ఎఫెక్ట్స్ కానీ లివర్ ఎఫెక్ట్స్ కానీ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం అంటే అరికాళ్ళ మంటలు ఇట్లాంటివి అవి ఏమి రాకుండా కూడా ఉండే లెవెల్ దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఆ లెవెల్లో పెట్టుకుంటే ఇప్పుడు షుగర్ లో అవ్వడము ఇట్లాంటివి జరగదు. డాక్టర్ గారు ఈ ఏజ్కి ఇంత షుగర్ లెవెల్ అట్లా ఉంటుందా, యూనివర్సల్గా ఒకటే ఉంటుందా? ఏజ్ రిలేటెడ్గానే పెట్టుకుంటాం మేడం జనరల్లీ. ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాను కదా సేమ్. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీపుల్ లెస్ దాన్ 30 ఆర్ 35 వాళ్ళకి ఇప్పుడు కన్సీవ్ కావాలి ఆర్ ఈ టైప్ ఆఫ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లా ఉంటాయి. షుగర్ తోటి బాగా కామన్గా మేల్స్లో వచ్చేసి మనకు అండ్ ఫీమేల్స్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా షుగర్ పేషెంట్స్లో బాగా కామన్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే విచ్ క్యాన్ బి అంటే ఇది క్యూర్ చేస్తే ఇన్ఫర్టిలిటీ వెళ్ళిపోతుంది అంటే ఫర్టిలిటీ ఇండెక్స్ నార్మల్ అవుతుంది అన్న దాంట్లో షుగర్ ఒకటి. షుగర్ తర్వాత థైరాయిడ్ ఇట్లా ఉంటాయి. బట్ షుగర్ కూడా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో వాళ్ళకి మనం పెట్టుకునేది బాగా కాంపిటేటివ్గా పెట్టుకుంటాం. వాళ్ళకి ఏంటి అంటే 6.3, 6.2 అట్లా పెట్టుకుంటాం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళతో వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఒకవేళ షుగర్ లో అవుతుంది ఇట్లా అంటే వాళ్ళ రిఫ్లెక్సెస్ కూడా ఫాస్ట్ ఉంటాయి కాబట్టి దే కెన్ అఫోర్డ్ టు గో అండ్ హ్యావ్ ఫుడ్. ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మోస్ట్ కాంపిటేటివ్గా పెట్టుకోవాలని చూస్తామండి. అంటే 6.3, 6.2, 6 అంటే వాళ్ళ కట్ ఆఫ్ వాల్యూ 6.5 తీసుకుంటాం. 6.5 కంటే ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుకోము ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఈస్ డిఫరెంట్. అండ్ వాళ్ళు ఒకవేళ షుగర్ తగ్గినా వాళ్ళ రిఫ్లెక్సెస్ ఫాస్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళని వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకోండి ఆర్ షుగర్ లో అయినప్పుడు మీరు చాక్లెట్ ఇట్లా పెట్టుకోండి అంటే వాళ్ళు అబ్లైజ్ అవుతారు. ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళకి కొన్నిసార్లు మనకు ఫుడ్ తినబుద్ధి అవుతుంది, కొన్నిసార్లు తినబుద్ధి అవ్వదు, లేదా కొన్నిసార్లు మనకు మధ్యాహ్నం తిన్న ఫుడ్డే ఇంకా హెవీనెస్ అలాగా అనిపించడం. సో వాళ్ళకి పెట్టుకునే లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అలా HbA1c అందరికీ అంటే యూనివర్సల్గా ఇంత పెట్టుకోవాలి అన్నట్టు ఉండదు. జనరల్గా ఏది ఏంటి అంటే ఇట్స్ సేమ్ లైక్ టెంపరేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టెంపరేచర్ ఎంత ఉంటుంది మేడం అని అడిగితే ఒక ర్యాండమ్ ఆన్సర్ మీరు చెప్పేది 14 degrees నుంచి 44 degrees అని చెప్తారు. సో ఈ మధ్యలో నేను ఏ నెంబర్ చెప్పినా కానీ దట్ ఈస్ దిస్ థింగ్ కదా, ఏదో ఒక టైంలో ఒక టెంపరేచర్. అట్లే షుగర్ లెవెల్కి కూడా ఒక రేంజ్ అన్నట్టు పెట్టుకుంటాం. సో ఆ రేంజ్ వచ్చేసి గుడ్ కంట్రోల్ వచ్చేసి 6.4, 6.5 నుంచి 7.2 లోపు గుడ్ రేంజ్. ఎందుకు గుడ్ రేంజ్? బికాస్ ఈ లెవెల్లో షుగర్ ఉంటే ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఏమంటారు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఉండదు. ఫాస్టింగ్ పోస్ట్ అది ఎంత లెవెల్స్? ఫాస్టింగ్ ఇప్పుడు కట్ ఆఫ్ వాల్యూ వచ్చేసి ADA అంటే మన ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళది 95 కట్ ఆఫ్, పోస్ట్ లంచ్ వచ్చేసి 125 కట్ ఆఫ్. ఓకే. సో పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. అదే అంటున్నాం, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేయించేది ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్లు. షుగర్ వచ్చి ఎట్లుంది అని చెక్ చేయించుకునే పేషెంట్స్. షుగర్ ఉంది లేదు అనేది HbA1c. ఓకే. ఇప్పుడు షుగర్ మందులు వాడడం మొదలుపెట్టి మొత్తానికి ఆపేసిన వాళ్ళని ఉన్నారా డాక్టర్ గారు? ఉన్నారండి. అంటే వాళ్ళు సబ్సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ ఉండి ఆ ప్రెగ్నెన్సీలో కొంచెం వెయిట్ పెరిగి దానివల్ల వచ్చిన షుగర్.
సో ఆ జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే పోస్ట్ డెలివరీ వాళ్ళకి షుగర్ మెడికేషన్స్ కానీ ఇవి ఇన్సులిన్ వాడుతున్నా కానీ బంద్ చేస్తాం అండ్ వెయిట్ లాస్ చేయండి అని చెప్తాం. సేమ్ థింగ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరే పేషెంట్ ఒక అతను ఏదైనా మేజర్ యాక్సిడెంటో లేకపోతే ఏదైనా కాళ్ళు ఫ్రాక్చర్ ఇట్లా అయ్యి బెడ్ రిడన్ అయ్యిండు ఫర్ ఎ బ్రీఫ్ టైం. ఆ బెడ్ రిడన్ అయినప్పుడు ఏమవుతుంది, వద్దనుకున్నా కానీ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. సో దానివల్ల వచ్చే డయాబెటీస్. అప్పుడు వాళ్ళు కొంచెం రికవర్ అయిన తర్వాత వాళ్ళకి క్యాలరీ డెఫిసిట్ ఉన్న డైట్ పైన పెడితే వాళ్ళది షుగర్ వెళ్ళిపోతుంది. సేమ్ మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఆస్తమాకో లేకపోతే ఆర్థరైటిస్కో లేకపోతే సివియర్ వేరే ఏదైనా ప్రాబ్లమ్కి ఏదైనా మెడికేషన్ వాడిండు, స్టిరాయిడ్ ఇట్లా వాడిండు, అది టేపర్ చేసిన తర్వాత షుగర్ నార్మల్ అయిపోతే ఆ సబ్సెట్కి కూడా తీసేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయి, స్టెమ్ సెల్ థెరపీ లాంటిది, దాంతో షుగర్ పూర్తిగా తగ్గిపోతుంది అంటున్నారు. అసలు ఏంటి డాక్టర్ గారు? అది స్టెమ్ సెల్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటామండి, బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ని. సో అందులో ఏంటి అంటే స్టెమ్ సెల్లో కూడా మనకు రకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆఫ్ లేట్ ఇప్పుడు మనము గైనిక్ డాక్టర్స్ అంటే ఆబ్స్టెట్రిషియన్స్ అంటే డెలివరీ చేసే వాళ్ళ దగ్గర వెళ్తే అక్కడ ఇప్పుడు చాలామంది బ్రోచర్స్ పట్టుకొని ఆక్సిసెల్ అని లేకపోతే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ మీరు చేస్తారా, అంబిలికల్ కార్డ్ బ్యాంకింగ్, ప్లాసెంటా బ్యాంకింగ్ అంటారు కదా. సో అది ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ బేబీస్కి వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ స్టెమ్ సెల్స్ వల్ల ట్రీట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెట్టే బ్యాంక్స్ అవి. సో అంబిలికల్ కార్డు ఆర్ ప్లాసెంటా బ్లడ్లలో మనకు ప్లూరిపోటెంట్, టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని 2 రకాల స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే బాడీలో మనకు ఏ రకమైన సెల్ లాగానైనా దాన్ని డెవలప్ చేయొచ్చు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్ట్ రిలేటెడ్ సెల్ లాగా డెవలప్ చేయాలి, దాన్ని మయోకార్డియల్ సెల్ లాగా మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయొచ్చు. సో దాంతో ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది, ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఒక ఏరియా ఆఫ్ ద హార్ట్ కొంచెం ఫంక్షనింగ్ తగ్గింది. సో అట్లాంటప్పుడు ఎవరికైతే ఆ సెల్స్, ఆ స్టెమ్ సెల్ బ్యాంక్ చేసిన సెల్ ఉంటుందో అందులో నుంచి సెల్స్ తీసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చి మళ్ళీ మనం దాన్ని ఇంజెక్ట్ చేస్తే ఆ ఏరియాని మళ్ళీ అది రిపేర్ చేసుకుంటుంది. సో స్టెమ్ సెల్ థెరపీ ఇంపార్టెన్స్ అది. సో అండ్ మరి ఇప్పుడు మనం ఉన్నాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఏజ్లో, మనం పుట్టినప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు, అంటే ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఈ కాన్సెప్ట్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ టైంలో అంటే మనకు తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి ఏముంటుంది అంటే అప్పుడు మనము హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ అని తీస్తాం. హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ అంటే బ్లడ్లో కూడా కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో దాన్ని ఐడెంటిఫై చేసి అదేంటి అంటే మ్యాక్సిమం 4 to 5 టైప్స్ లాగానే చేంజ్ చేయొచ్చు. అందులో షుగర్కి సంబంధించి హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ తోటి మనము దాన్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్ లాగా దాన్ని తయారు చేస్తున్నాం. సో ఆ ట్రయల్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. కొంతమంది పేషెంట్స్కి ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. సో అప్పుడు ఏం చేస్తాము అంటే టిష్యూ కల్చర్ మెథడ్ తోటి ఆ హిమోపాయిటిక్ స్టెమ్ సెల్ తీసుకొని దాన్ని బీటా సెల్ లాగా కన్వర్ట్ చేసి అది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యము మళ్ళీ ఆ సెల్కి వస్తుంది. ఆ సెల్ని అప్పుడు మనము ఈ ఫెమోరల్ వెయిన్ అంటే తొడ భాగంలో ఉండే లావు నరంలో దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. సో అది ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందో అది లివర్కి వెళ్ళి లివర్లో ఆ సెల్స్ కూర్చుంటాయి. సో మనకు యాక్చువల్గా మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సింది ప్యాంక్రియాస్ చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే స్టెమ్ సెల్ థెరపీ ఇచ్చిన తర్వాత లివర్ ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. సో దాంతో మ్యాక్సిమం ఇవాళ రేపు చూస్తున్నది ఏంటి అంటే ఎవరైతే హై యూనిట్ రిక్వైర్మెంట్, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి రోజుకి 100 యూనిట్స్ 150 200 యూనిట్స్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ ఉంటారు. సో బట్ అంత వాడినా కానీ వాళ్ళకి ఏంటి అంటే కావాల్సినంత కంట్రోల్ అనేది రాదు. సో వాళ్ళకి ఏం చేస్తాము, ఈ థెరపీ చేసుకుంటే వాళ్ళు ఓన్లీ ట్యాబ్లెట్ పైన కన్వర్ట్ అయ్యేలాగా, లేదు అంటే వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది డ్రాస్టికలీ తక్కువైపోయేలాగా ఉంది. అండ్ ఎవరైతే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఇది చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మొత్తంకి అంటే షుగర్ వెళ్ళిపోవచ్చు. సో కమింగ్ అంటే నెక్స్ట్ ఇంకొక 10 to 15 years తర్వాత ఐ థింక్ మోస్ట్లీ అడ్వాన్స్మెంట్ వచ్చేసి ఆ ఫీల్డ్లోనే బాగా వస్తుంది డయాబెటీస్కి. కొత్తగా ఒక ఇంజెక్షన్ వచ్చింది అని చెప్తున్నారు, ఏది మేడం?
కొత్తగా మౌంజర్ ఇంజెక్షన్ వచ్చింది డయాబెటీస్ని పూర్తిగా తగ్గిస్తుంది అని. టిర్జాపటైడ్ అని దాంట్లో ఉండే డ్రగ్ పేరు టిర్జాపటైడ్. అది GLP-1 యాంటగోనిస్ట్ అంటాం. సో అది పనిచేసే తీరు ఎలా ఉంటుంది అంటే, మనం ఆ ఇంజెక్షన్ తీసుకున్నది అది వీక్లీ వన్స్ లాగా ఉంటుంది ఇంజెక్షన్. వేరియస్ స్ట్రెంత్స్ కూడా వస్తాయి, 2.5, 5, 7.5 ఇలా 15 వరకు వస్తాయి. సో అది వీక్లీ వన్స్ తీసుకునే ఇంజెక్షన్. సో అదేం చేస్తుంది అంటే, నార్మల్గా మనం ఫుడ్ తిన్న తర్వాత మన పొట్టలో నుంచి చిన్న పేగుకి ఫుడ్ వెళ్ళిపోయేది వితిన్ మనకు ఒక ½ an hour to 45 minutesలో వెళ్ళిపోతుంది. అది నార్మల్ ప్రతి ఒక్కరికి. బట్ ఈ మాంజరో ఇంజెక్షన్ తీసుకుంటే అది వెళ్ళిపోయే ట్రాన్సిట్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్ మేక్స్ ఇట్ 5 hours, 6 hours. సో ఒక రకంగా చెప్పాలంటే మన స్టమక్ని ఒక రివర్సిబుల్ పెరాలసిస్ స్టేట్కి ఆ ఇంజెక్షన్ తీసుకెళ్తుంది. ఓకే, దట్ ఈస్ రివర్సిబుల్. సో దాంతో ఏమవుతుంది, సో నేను మార్నింగ్ కొంచెం ఒక టిఫిన్ చేసినాను. నార్మల్గా ఈ టైంకి నాకు లంచ్కి ఆకలి అవ్వాలి, బట్ ఇది ఇంకా టోటల్గా క్లియర్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అనిపించదు. అండ్ ఇంకొకటి మనకు అర్లీ సెటైటీ. సో నార్మల్లీ మనం ఇంత తిన్న తర్వాత నాకు చాలు అనిపించేది, ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆ పోర్షన్ నేను తీసుకునే రెగ్యులర్ పోర్షన్లో ఒక 20% తిన్నా కానీ నాకు చాలు అనిపిస్తుంది. సో ఆ అడ్వాంటేజ్. అట్లా ఒక రకంగా షుగర్ ఇంటేక్ తగ్గుతుంది కాబట్టి షుగర్ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మాంజరో అంటే షుగర్కి వాడేదానికంటే ఈ ఒబేసిటీకి వాడడము ఎక్కువ చూస్తున్నాము. ఒబేసిటీ రిలేటెడ్ బాగుంది, అంటే రెస్పాన్స్ కూడా ఇప్పుడు మేము కూడా చాలా పేషెంట్స్కి పెడతా ఉన్నాము. ఎవరికైతే ఒబేసిటీ ఆర్ ప్రీ డయాబెటిక్, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉండి షుగర్ లాగా ఉన్నారో వాళ్ళకి ఇంజెక్షన్ పెడుతున్నాం. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో డయాబెటీస్ అనేది ఎందుకు పెరిగిపోయిందంటే లైఫ్ స్టైల్ మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. సో అందువల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. సో వచ్చాక దాన్ని ఎలా తగ్గించుకోవాలంటే రకరకాల మందులే వచ్చాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయని రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.